కూడా పంపిస్తాం. సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు మా పార్టీ నాయకులందరూ కూడా వెళ్ళి మా కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు ప్రజల్ని కలిసి ప్రజా అభిప్రాయం సేకరిస్తూ వాళ్ళకి ఏమన్నా సంక్షేమ పథకాల అమల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేదంటే ఆ అమల్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అప్పటికప్పుడే పరిష్కరించడం, అలాగే అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఏమన్నా కావాల్సిన ఏమైనా కంప్లైంట్లు వస్తే నోట్ చేసుకొని వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా, ఏఈలు, అధికారులు అందరూ కూడా గడప గడపకి తిరుగుతూ ఉన్నారు. దాంట్లో ఎమ్మటే పరిష్కారాన్ని కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయినాక, కేశినేని శివనాథ్ చిన్ని ఎంపీ అయినాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ 240 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ఎన్నికల ముందు ఏవైతే చెప్పామో ప్రజలకు వాగ్దానం, పింఛన్లు పెంచుతామని చెప్పాం. 3,000 4,000 తొలి నెలలోనే పెంచాం. వికలాంగులకి 3,000 6,000 తొలి నెలలోనే పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అట్లాగే తల్లికి వందనం, గత ప్రభుత్వం ఒక బిడ్డకే ఇస్తే ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు, 2 పిల్లలు ఉంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000. ఈ విధంగా తల్లులందరి ఖాతాలో డబ్బులు వేసాం. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం పరిపాలన మీద సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మేము ఏ ఆశతో ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసామో ఆ ఆశని అడియాసలు చేయకుండా మాకు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు 26వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మా చెల్లెలు రాజేశ్వరి, వల్లభనేని రాజేశ్వరి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు తోట పాండు, కార్యదర్శి సత్య, అలాగే డివిజన్ ఇన్ఛార్జి మన వల్లభనేని సతీష్, ఇంకా మా బూత్ ఇన్ఛార్జి లావణ్య, ఇంకా నాయకులందరితో మా ప్రకాష్, సూపర్వైజర్ డైరెక్టర్ ప్రకాష్, శశి, అలాగే మూర్తి, అలాగే పార్టీ అబ్జర్వర్ నాగరాజు అందరం కలిపి కాకాని నగర్లో మరి గడప గడప తిరగటం జరిగింది. ఏది ఏమైనా ప్రతి సమస్య మా దృష్టికి వచ్చిన సమస్య అన్నిటికీ పరిష్కారం లభించే విధంగా పనిచేస్తూ ముందుకెళ్తాం. వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సుపరిపాలన తొలి అడుగు అనే ప్రోగ్రాం మన అన్నయ్య బోండా ఉమా గారి అధ్యక్షతన ఈరోజు 26వ డివిజన్లో గడప గడపకి వెళ్ళి ప్రజలకు పథకాలు అర్హులైన వారందరికీ అందినయా లేదా అని కనుక్కున్నాం. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఎవరికైనా ఏమైనా చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అన్నయ్య వెంటనే దాన్ని పరిష్కరించి అందరికీ, అర్హులైన అందరికీ పథకాలు అందేలాగా అధికారులకి ఆజ్ఞలు ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబ ప్రభుత్వం అలాగే అన్నయ్య అధ్యక్షతన వారందరికీ న్యాయం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు.